వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఏడిపో ఏం మాట్లాడు కేసీఆర్ 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 కేసీఆర్. కొద్దిగానైనా విజ్ఞత ఉండాలి. తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీవు చెడ్డి వేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు మోసినటువంటి ఒక శాసనసభ్యుడు, మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి. వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద, సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతుంది. అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఠా ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరానటువంటి చంద్రబాబు నాయుడు, అటువంటి చంద్రబాబు నాయుడికేమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు. చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావని మాట్లాడుతావు. నీ సంస్కారం ఇదేనా? నీ భాష ఇదేనా? ఏమిచ్చినావు పాలమూరుకు? నువ్వు వచ్చి 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు. ఈ యంగ్ ఇండియా కింద ఇంతకుముందు 6 నెలల కింద శంకుస్థాపన చేసినా అవుతానా? ఇవాళకి పునాది లేదు, ఆడ ఏం లేదు, ఆల్వేస్ చూడలేదు. మళ్ళీ ఇవాళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినావు. ఇంకో దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు, వాళ్ళకి సరైన అన్నం లేదు, పురుగుల మెతుకులు ఉన్నాయి. ఒక స్కూల్ ఏమో నువ్వు 200 కోట్లతో కడతా అని చెప్పి పునాది వేసి డాంబికాలు పలుకుతున్నావు. ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది, దుస్థితి ఏంది, దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది? విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది. దీని మీద దృష్టి సారించమంటే అది లేదు. తెలంగాణను భారతదేశంలో 1980 దశకం దాకా అప్రతిహతంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచికి కానీ అక్కడక్కడ చెడుకు కానీ కారణమైతే ఖచ్చితంగా కాంగ్రెస్కు పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక పివి నరసింహారావు గారి కాలం మినహాయిస్తే గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమి లేదు. ఇదంతా దేశానికి వర్తించే అంశం. కానీ తెలంగాణ అనబడేటువంటి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ. మీరు దేశంలో ఎక్కడో సాధించినటువంటి విజయాలను తెలంగాణ నేల మీద నుంచి చూపించి మా గొప్పతనం అని చెప్పుకోవడం అర్హత మీకు లేదు. తెలంగాణలో మీరు చేసినటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా తెలంగాణ ప్రజలకు అది ఏనాడు మేలు చేయలే. మీరు నాగార్జున సాగర్ కడితే తెలంగాణకు మేలు చేయలే, సైట్ మార్చిండ్రు. శ్రీశైలం కడితే సైట్ మార్చిండ్రు, తెలంగాణకు మేలు చేయలే. అక్కడ ఉన్న నీళ్లను దఫాలుగా పోతేటిపాడు ద్వారా అయితే మరో ద్వారా అయితే ఇవాళ మొత్తం ఎత్తుకొని పోతున్నారు. వీటన్నింటినీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణ జరిగినటువంటి అన్యాయం అంతా. తెలంగాణ విధ్వంసం అయిందే, సర్వనాశనమైందే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ కాలంలో. ఇది నేను చెప్పడం కాదు, 100 సార్లు చెప్పడం కాదు. స్వయంగా మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం వాళ్ళు పేర్కొన్నారు. మా తెలంగాణకు అన్యాయం జరిగిందని. మరి చేసిందే మీరు మంది కాదు కదా. ఎందుకు రాష్ట్రాన్ని కోరుతున్నారు అన్నప్పుడు హేతుబద్ధత మాట్లాడినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ వెనుకబాటుతనంలో సింహభాగం కాంగ్రెస్దే. ఆ తర్వాత మిగిలిన భాగం చంద్రబాబు నాయుడిది, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అన్నాడు, సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు అసలు విచిత్రం అంటే ఒకనాడేమో శాసనసభలో మాట్లాడేటప్పుడే మీరే తెలుగుదేశంలోని శాసనసభ్యుడు అన్నాడు, రికార్డులో ఉంది, 100 సార్లు మాట్లాడాం. ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ ఆయన అదే మాట్లాడతాడు. మా నాయన చచ్చిపోతే దినాలు చేస్తే నీళ్లు స్నానం చేస్తామంటే నీళ్ళు లేవంటే నెత్తిన నీళ్ళు తలుకొని పోయినాం, అటువంటి నికృష్ట పాలన కాంగ్రెస్ అని మాట్లాడింది ఈయననే. మరి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పూర్తి చేసిందని ఇప్పుడు మాట్లాడతాడు, బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిందని మాట్లాడతాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకుంటే
సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అందరికంటే ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా. ఈ లోకవిదితం. సర్వనాశనమైంది. అప్పర్ కృష్ణ భీమా అబాండన్ చేసినారు. వేరే రాష్ట్రంలో కర్ణాటకలో ప్రాజెక్ట్ సైట్స్ వస్తున్నాయని చెప్పి అదంతా కథ చరిత్రనే. లేక లేక కట్టినటువంటి ఒక జూరాల ఘటనకి 40 ఏళ్ళు తీసుకొని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అంతకుముందు అమల్లో ఉండేటువంటి ఆర్డీఎస్ 87,500 ఎకరాలు పారేదాన్ని కుంచింపజేసిన 20,000 ఎకరాలకు కూడా పరిమితం చేయలే. మిగిలిన నీళ్ళని అవతల ప్రాంతానికి తరలించారు. ఏ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలే. పాలమూరుకి అసలు మీరు చేసింది ఏంది? కొట్లాడంగా పూర్వం ఉండేటువంటి శాసనసభ్యులు 84 ఆ దశకంలో 84 ఆ సంవత్సరాల కాలంలో 4 శాసనసభ్యులు ఆనాడు అప్పుడు ఉండే ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి ఇప్పుడు ప్రారంభం మొదలు పెడుతున్నటువంటి ఈ జూరాల 1,00,000 ఎకరాలతోనే ఈ పాలమూరు వెతలు తీరవు. భవిష్యత్తు వెతలు తీరాలంటే ఖచ్చితంగా మా జిల్లా ఏటవాళ్ళు కిందికి ఉంది, దక్షిణానికి భూములు పైకి ఉన్నాయి. మాకు ఎత్తిపోతలే శరణ్యం. ఏదైనా చేసి ఎత్తిపోతలు చేయాలంటే తొలి అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో 1984 జూన్ 16వ తేదీ నాడు. కృష్ణానది నుంచి నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోసుకునే అవకాశము, ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందో సర్వే చేయండి అని మొట్టమొదలు 1984లో జూన్ 16 నాడు ఎన్టీ రామారావు గారు ఆదేశిస్తే అది అటు తిరిగి 1991 వరకు 84 నుంచి 1991 వరకు రూపం దాల్చలేదు. 91లో మొట్టమొదటిసారి కలవకుర్తి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం, దానికి డివిజన్ ఆఫీస్ ఒకటి పెడతామని చెప్పి నాయకంలో 96 లక్షల రూపాయలతోనే ఒక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. 84లో మొదలు పెడితే ఒక ఆలోచన, సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన 1984లో మొదలు పెడితే 2014 వచ్చే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 ఏళ్ళు మీరు కలవకుర్తికి వెళ్ళి నీళ్ళు ఇవ్వలే. జలయజ్ఞంలో మొదలు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులు నత్తనడకన నడిపించినారు. ఒక్క కలవకుర్తి ప్రాజెక్టు కోసమే అది అలా 5 లక్షల దాదాపు 4,70,000 5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తుంది. అలా దానికి వాటర్ ఎలకేషన్ 25 టీఎంసీలే ఉండే వరద జలాలల్లా. కేసీఆర్ దాన్ని 40 టీఎంసీలకు పెంచిండు. దాని మీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టిండు. మళ్ళా అటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే ఉదాహరణకు మచ్చుకు చెప్తున్నా నేను. ఒక్క కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే నీళ్ళ పారవాటక కోసం మొదలుపెట్టినటువంటి ఆ పని ఏళ్ల తరబడి అంతా కలిపితే 4 టీఎంసీల నీళ్లు. రిజర్వాయర్ల కెపాసిటీ 4 టీఎంసీలు. ఎల్లూరు, జొన్నలపేట, గుడిపల్లి కలిపి గీసింగడానికి మీరు తీసుకున్న సమయం ఎంత? తెలుగుదేశం కాంగ్రెస్ 2 ప్రభుత్వాల కాలంలో కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి తీసుకున్న సమయం 30 ఏళ్ళు, పెట్టిన ఖర్చు 2,700 కోట్లు. కానీ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక 2 ఏళ్ల లోపల 3,700 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఫలితం ఇచ్చింది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ ఏం చేసిండు పాలమూరు కన్నా అడుగుతావు. ఇవాళ మీ కళ్ళకు కనిపించే పాలమూరు, ఇవాళ పాలమూరు ప్రజలకు కళ్ళకు కనిపించే పాలమూరు, ఇవాళ ప్రపంచానికి కనిపించేటువంటి పాలమూరు ఈరోజు పచ్చని పంటలు కానీ, చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, పూర్తయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పూర్తి కావచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ, రైతుల కళ్ళల్లో ఆనందం కానీ, పంట రాసులు కానీ, ఇవన్నీ ఏవి అంటే ఇవే కేసీఆర్. ఆఖరికి నువ్వు నిన్న పోయినటువంటి కారు, నువ్వు వేసుకొని పోయినటువంటి కారు రోడ్డు మార్గాన పోతే, నువ్వు పోయినటువంటి రోడ్డు మార్గాన పోయిన